ఎందుకు చేయాలనిపించిందంటే సార్, మీరు ఒక రీసెంట్గా నేనైతే అంటే నాన్ బోన్లో నేను లైవ్ ఇంటర్వ్యూలు చేయడం లేకపోతే లైవ్ టెలికాస్ట్కి వెళ్ళడం ఇలాంటివన్నీ నేను చూసా. కానీ లైవ్లో కరెంట్ హ్యాపెనింగ్ థింగ్స్ని ఒక విజువలైజేషన్ చేసి దాన్ని ఒక పిక్చర్ కింద మీరు ప్రజెంట్ చేస్తారు. వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ యాస్, దానికి వ్యూహనో లేదా శబదమనో ఏదో పేరు. సో ద పర్పస్ ఆఫ్ అన్న దాంట్లో మీకు ఏంటంటే, నేను చూసే ఆర్జీవి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, బట్ ఆర్జీవి ఒక దృశ్య రూపం దాల్చేదాకా నిద్రపోడు అన్నదాన్ని జస్టిఫై చేయడానికి ఈ సినిమా తీస్తున్నారు మీరు, లేదంటే ఫైనాన్షియల్ గా మీకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులు ఇచ్చి సినిమా తీయమని చెప్తే చేస్తున్నారు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, ఎందుకు చేస్తున్నాం అనేది ఒక ఫిల్మ్ మేకర్గా నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఒక సబ్జెక్ట్ మ్యాటర్. మీరు ఫిల్మ్ మేకర్గా సినిమాలు తీయడం కదా, ఆటోబయోగ్రఫీలు కనుక నేను అదే చెప్తాను, నేను అదే చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. సో అప్పుడు ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మీకు ఒక ఫిక్షనల్ స్టోరీ అవ్వచ్చు, మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఒక మ్యాటర్ అవ్వచ్చు. అంటే నేను 26/11 తీసాను కూడా, టెర్రరిజం ఎలిమెంట్లో నా వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది. లేకపోతే బయోపిక్ అవ్వచ్చు, లేకపోతే జానర్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. సో రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక వెరీ బిగ్ మ్యాన్ పోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది, పొలిటికల్ వ్యాక్యూమ్, బికాస్ నో బడీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఆ ప్రిపరేషన్ లేనప్పుడు సడన్గా వచ్చిన ఒక ఏదైతే అయిందో దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికో స్ట్రాటజైజ్ చేసుకోవడానికో ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది నా ఫస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్. అది ఒరిజినల్గా. దాని తర్వాత ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ జగన్ గారు రైజ్. ఏది ఫ్రమ్ ద టైమ్ హీ స్టార్ట్ అప్పుడేంటి హైకమాండ్ వదిలించడం, ఓదార్పు యాత్ర, పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, అంతా ఐ సా ఎన్ ఇంక్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ హూ రోజ్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఊహించని విధంగా, అలాగే ఈ ఓన్ పార్టీలో చాలామంది ఊహించిన విధంగా హీ బికేమ్ ఎనార్మస్లీ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ అ స్టోరీ ఎలిమెంట్ విచ్ కాట్ మై అటెన్షన్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ప్యాకేజీ పేటిఎం వాట్ ఎవర్ వాళ్ళు చెప్పేది మామూలుగా అదేంటది, మనకి నచ్చకుండా మనకి ఇష్టం లేకుండా ఆ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేయటం, అది డబ్బుల కోసం చేయటం అనేది దాని బై డెఫినేషన్. నేను ప్రో జగన్ అని చెప్తున్నా, నేను ప్రో జగన్ యాంటీ ఇది అని చెప్తున్నా. అప్పుడు దాంట్లో ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అప్పుడు పొలిటికల్గా ఇవాళ జరుగుతున్న ప్యారలల్గా తీయటం అనేది ఒక చాలా కొత్త రకమైన ఫిల్మ్ అది. అంటే నాకు అర్థమైంది, మీకు చెప్పాలి, కరెక్ట్, ఐ మే బి రాంగ్. సాధారణంగా ఒక హీరోని ఫిక్స్ చేసుకుని సినిమాలు తీసిన ఉదంతాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిలో హీరోయిజం చూసి అండ్ మోర్ ఓవర్ ఒక సర్కమాస్టెన్స్ అతనికి ఎగనెస్ట్ గా ఉన్న దగ్గర హౌ హీ రోజ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు. ఎస్, కరెక్ట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ యా, దట్ ఈస్ వాట్ ఇంప్రెస్ మీ. అంటే దీని అర్థం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎవడైనా డబ్బులు పెట్టచ్చు, ఏదైనా అంటే దాన్ని అతను కన్విన్స్ అయితే చేయడం అనేది చేయలేము కూడా. చేయలేరు అన్నది ప్రూవ్. ఇక్కడ ఈ విషయంలో కన్వెన్షన్ ఏంటంటే హీ బిలీవ్డ్ ఎస్ యాజ్ ఎ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ రియల్ హీరో ఇన్ రియల్ లైఫ్. కరెక్ట్. అందుకే వాస్తవాల దగ్గరగా సినిమా తీశారు. yes and what ever I showed there is what I believed. yeah. సో ఫస్ట్ క్వశ్చన్ కి నాకు అంటే ఇంటర్వ్యూ చేయొచ్చు అనిపించింది. అంటే నేను కొన్ని గ్లిమ్స్ చూశాను. మీకు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ చెడిందండి అసలు? మీకు ఆయన మీద కోపం ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారిని లైఫ్ ఎప్పుడు కలలేదు, నేను ఇంతవరకు చూడండి కూడా లేదు. I never interacted even with the people close to him. చంద్రబాబు నాయుడు గారి మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే వైస్రాయ్ హోటల్ అప్పుడే నేను ఫస్ట్ రిజిస్టర్ చేసింది. అంతకుముందు నాకు తెలియదు కూడా తెలియదు ఆయన ఎవరు. సన్ ఇన్ లా ఇలా చేశారు. ఎన్టీ రామారావు went through a miserable life. If my prediction is not wrong, that time you are not even so active in politics. I was in Bombay. జరుగుతున్న టైంలో అసలు నాకు తెలియదు కూడా తెలియదు నాకు. వైస్రాయ్ ఎపిసోడ్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ హెల్డ్ మై అటెన్షన్. వాట్ ఈస్ ఇట్ అని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఐ నెవర్ ఎవర్ సా రిడీమింగ్ ఫ్యాక్టర్ ఇన్ హిమ్ అబౌవ్ వాట్ హీ హెస్ డన్. అంటే ఆయన క్లెయిమ్ చేయొచ్చు, నేను సెల్ ఫోన్ తెచ్చా, హైదరాబాద్ నుంచి షాంఘై చేస్తా, విజయవాడని ఏదో చేస్తాను అది అని ఎన్ని ఒక 100 క్లెయిమ్ చేస్తారు. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈస్ గాట్ ద కన్నింగ్నెస్ విత్ విచ్ హీ ఆపరేటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అది నా ఇంప్రెషన్. అంటే నేను దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. ద 14 years ఆఫ్ లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు యాజ్ అ చీఫ్ మినిస్టర్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిలో మీరు హీరోషిప్ చూశారు. ఇతన్ని మీరు కన్విన్స్ కాకపోవడానికి వాట్ ఎవర్ హీ సెడ్, వాట్ ఎవర్ హీ అటర్డ్ అండ్ వాట్ ఎవర్ హీ డస్
అన్నిటినీ మీరు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసాడు అనుకున్నారు. అబద్ధాల పునాది ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్ తీసుకున్నారు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఈజ్ టు మేక్ ఎ ఫిల్మ్. అది ఎంత నా కెపాసిటీ చేయగలుగుతాం. అలాగే మీరు ఒక సీఎం జాబ్ తీసుకున్నారు. యువర్ జాబ్ ఎంటైల్స్ ఎ సర్టన్ మినిమమ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. అది ఎంత స్మార్ట్గా చేశారు, ఎంత బెటర్గా చేశారు, లేకపోతే ఇలాంటి మీకు కొన్ని కొలబద్దల్లో పీపుల్ విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ హూస్ గుడ్ అండ్ హూస్ బ్యాడ్ అండ్ అది అలాంటిది యూనో. సో దాంట్లో పర్టికులర్గా ఈయన చేసిన ఒక మహా ఇది ఉందని, కానీ నాకు పరిపాలన తెలియదు. ఐ రియలీ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ ఆర్ నాట్ డూ. యూనో అది నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. సేమ్ థింగ్ విత్ ఐ ఆల్సో డోంట్ నో అబౌట్ వైసీపీ ఆల్సో. కాకపోతే వాట్ ఐఎమ్ పర్టికులర్ అబౌట్ ఈజ్ ఇంటిగ్రిటీ. ఆ పర్సన్ ఇంటిగ్రిటీ, ఆ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉంటే దాంట్లోంచి ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంటెన్షన్లోంచి వచ్చినాయి కొన్ని మీరు ఇంప్లిమెంటేషన్లో, లేకపోతే ఎగ్జిక్యూషన్లో, లేకపోతే రిజల్ట్లో తేడా రావచ్చు. బట్ ఫైనల్ జడ్జ్మెంట్ షుడ్ బి ఆన్ ద ఇంటెన్షన్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్. దాంట్లో ఐ ఫీల్ జగన్ గారు ఇస్ ఫార్ సుపీరియర్.